బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మంచ నరసింహులు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ఇప్పటికే చాలా వరకు బీడీ కంపెనీలు మూతపడ్డాయని, మరికొన్ని మూతపడేందుకు సిద్ధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కంపెనీలు మూతపడడంతో ఎంతో మంది కార్మికుల బతుకులు రోడ్డున పడతాయని వాపోయారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని దేశాయ్ బ్రదర్స్ బీడీ కంపెనీ వద్ద బీఆర్టీయూ నాయకులు జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు మిఠాయిలు పంచి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పనికిమాలిన నిర్ణయాలతో కార్మికులకు చేతినిండా పని దొరకడం లేదని ఆరోపించారు. కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 20న జాతీయ కార్మిక సమ్మె నిర్వహిస్తున్నామని, ఈ సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ నాయకులు శోభన్, శ్రీనివాస్, మల్లారెడ్డి పాల్గొన్నారు. మేడే సందర్భాన్ని 7 రోజులు దీని పండుగగా జరుపుకుంటారు. మరి మేడే వలన కార్మికుల దినోత్సవం కాబట్టి కార్మికులు 7 రోజులు పండుగ చేసుకోవాలి. కానీ ఈరోజు చట్టాలను చూస్తే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 44 చట్టాలు ఉంటే ఇలా 4 కోట్ల కిందికి తీసుకొచ్చి ఇలా కార్మికులు అడిగే పరిస్థితి లేదు. ఏమి అడగద్దు. వాళ్ళు ఇలా కార్మికులు టిఫిన్ తీసుకొని వస్తే పని ఉన్నదంటే చేయాలి, లేకుంటే పని లేదంటే వెళ్ళిపోయే పరిస్థితి ఇలా చట్టాలు చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. కాబట్టి దానికి వ్యతిరేకంగా మే 20 తారీఖు నాడు మనము పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ సమ్మె చేస్తూ ఉన్నాం. ఆ సమ్మెకు మీరు అందరూ పాల్గొనాలి. మన జిల్లా సదస్సులో ఇక్కడ ఉన్నటువంటి చేకలు అందరూ పాల్గొన్నారు. అక్కడ మీకు అందరికీ అన్ని విషయాలు తెలిసినాయి. మే 20 తారీఖు నాడు కూడా మనం అదేవిధంగా అందరం పాల్గొని ఇలా మనం చేయాలి.